4 years నుంచి. పార్ట్ 1 వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. పార్ట్ 2 ఇంకా అంటే ఇంటర్వ్యూస్ చూస్తాం మేము బాగా. ఆ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారనమాట పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్ ఉండబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు అన్నారు అసలు మ్యూజిక్ ఫస్ట్ ఒక లెక్క అయితే సెకండ్ ఇంకో లెక్క ఉంటుంది, అసలు థియేటర్లు చిరిగిపోతాయని అన్నారు. అది చాలా ఎక్స్పెక్టేషన్. కలెక్షన్ ఎలా వస్తుంది అనుకుంటున్నాను? ఫస్ట్ డేనే ఒక 3-4 అంటే పెట్టిన బడ్జెట్కి వచ్చేస్తుంది అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ సుకుమార్ ప్రతి సినిమా ఏ సినిమా తీసినా ఒకవేళ తీయాలనుకున్నా 3 గంటలు తీస్తాడు రన్ టైం. కానీ ఇప్పుడు 3 గంటలు 20 నిమిషాలని ఎస్పెషల్గా చెప్పిందంటే వాళ్ళు ఏ రేంజ్లో కాన్ఫిడెన్స్ ఉంది అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క పాయింట్ చేస్తున్నారు. ప్లస్ అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు బాహుబలికి ప్రభాస్ ఎట్లా ఇచ్చాడో అన్నీ 5 years తను కూడా ఈ ఒక్క సినిమాకే డెడికేట్ చేస్తున్నాడంటే 5 years అంటే బాగా ధైర్యం ఉంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మూవీ ఎక్స్పెక్టేషన్ బాగా ఉంది. అర్జున్ అంటే బాగా ఇష్టం, దానికోసం మేము థియేటర్లో చూడాలని చెప్పేసి వచ్చాము. అంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు కదా, బాహుబలి కొట్టదు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్యాన్ ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటాయి. ఓకే, మా తమ్మి అన్న 3 ఏళ్ళ తర్వాత వస్తుండు. ఎంత ఎక్స్పెక్టేషన్ చూస్తున్నారు మీరు. దాన్ని కొలవలేరు. పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీకు ఈ రెస్పాన్స్ ఇచ్చారు అర్థం అవ్వట్లేదా ఏ రేంజ్ ఉంటుందో. ఇప్పటి నుండి పుష్ప 2 రికార్డు ఉంటారు. ఓకే, ఆయన ఇప్పుడు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారంటారా? 100% కాదు 200% చెప్తున్నా. అవుతుంది అనుకున్నారు. మూవీ వైల్డ్ ఫైర్ స్క్రీన్స్ ని తగలెట్టేస్తుంది అంతే. సినిమా చూడబోతున్నారు. బాహుబలి కొడుతుందంట కదా. ఎస్ తప్పకుండా కొడుతుంది. డే 1 ఎగురుతాం, వరల్డ్ వైడ్ రికార్డ్ సెట్ చేసుకోండి. కలెక్షన్ ఎంతో స్టార్టింగ్ 300 crores ఫిక్స్డ్ వైల్డ్ ఫైర్. 1000 కోట్లు తగ్గేదే లేదు. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు త్రో ప్రపంచమంతా జై బన్నీ, జై బన్నీ, జై